డ్రై ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇది మాత్రం బయట కొనదేనండి. ఇక్కడ పైన అలాగే కింద కనిపించేవి ఇదిగోండి, సింధూరం, జాఫ్రా మొక్కల కాయలు. ఇలాగా మనం సింధూరం తయారు అంటే మనకి మిఠాయి రంగు ఉంటుంది కదండి, ఆ మిఠాయి రంగు కింద మనం వంటల్లోను వాటిల్లోనూ వాడుకోవడానికి. ఈ గింజలన్నీ తీసేసాకండి నాకు ఇవి ఖాళీవి పడేయబుద్ధి కాల. చూసారా, ఇవన్నీ తీసేసా. ఇక్కడ ఇదిగోండి ఇలా చక్కగా చిట్టి చిట్టి పెట్టిల్లో అమర్చినట్టే పగడాలు భలే బాగున్నాయి కదండి. ఇవన్నీ తీసేసాకండి. చూస్తే గట్టిగా ఉన్నాయి చక్కగాను. పడేయడం ఎందుకు అని చెప్పేసి, అంటే ఇవి తెచ్చి ఇంచుమించు ఒక 3-4 నెలల క్రితం తీసుకొచ్చినవండి. అవి ఆరిపోయి అంటే నీడని ఎండ పెట్టడం వల్ల ఏమోనండి, అసలు ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆ గుత్తిలాగే ఉంది. సరే డ్రై ఫ్లవర్స్ కింద పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టానండి. భలే బాగుంది కదండి. ఇలాగా మనం ఈ జాఫ్రా గుత్తులు సంపాదించామనుకోండి, మనం ఇలా డ్రై ఫ్లవర్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. లోపలుండే విత్తనాలని మనం మిఠాయి రంగు కింద వంటల్లోనూ చక్కగా వాడుకోవచ్చండి. మనకి బయట కెమికల్ రంగుల కంటే ఇటువంటి న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా దొరికే రంగులు ఉపయోగించుకోవడం వల్ల మనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు కదండి. అలాగే కొంచెం ఈ నీళ్ళన్నీ ఆరబెట్టేసాం అనుకోండి, పెద్ద పాత్రలో వేసి మనకి ఆ పౌడర్ కింద కూడా మనం చేసుకునండి నిలవ పెట్టుకోవచ్చు. విత్తనాలు కూడా నేను కావలసిన వాళ్ళకి, అంటే ఇప్పుడు నేను ఒక 100 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. ఆ కవర్స్లో ఈ జాఫ్రా విత్తనాలు కూడా వేస్తున్నాను అనమాట. అలాగా చాలామంది వాళ్ళకి ఈ జాఫ్రా విత్తనాలు చేరతాయి. అలా ఈజీగా పెంచుకోగలిగే ఈ మొక్కలు అండ్రలలోనూ పెంచుకున్నారనుకోండి, మనకి ఎటువంటి రసాయనాలు కలపని న్యాచురల్ రంగు, మిఠాయి రంగు తయారు చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు లిప్స్టిక్ తయారీకి బాగా విరివిగా వాడుతున్నారటండి. అందుకనే ఈ సింధూరం మొక్కని లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇదండి ఈ జాఫ్రా మొక్క. ఆ పూల గుత్తులు ఆ కాయల కింద ఫామ్ అయ్యాక ఆ విత్తనాలు అన్నీ తీసేసాక చక్కగా డ్రై ఫ్లవర్స్ కింద భలే అందంగా ఉన్నాయి కదండి. సింధూరం మొక్క గుత్తులు అనమాట, ఆ కాయల గుత్తులు జాఫ్రా భలే బాగున్నాయి కదండి.